లేరా? ఇప్పుడు వాస్తవంగా అక్కడ గుర్తుతో ఎన్నికలు జరగవు. అవును. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ సానుభూతి చేసుకున్నారు. పరులు. ఆ క్లెయిమ్ లో చూస్తే 70% మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఉమ్, చాలా చోట్ల ఇప్పటికే మారారు వాళ్ళు. ఉహు, ఉమ్, మొన్నటి ఎలక్షన్స్ లోనే దాదాపుగా కనీసం 20-30% మంది ఉమ్, గ్రామస్థాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం బీజేపీ కూటమి వైపు వెళ్ళిపోయారు. ఉమ్, తెలుగుదేశం జనసేన కూటమి వైపు. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళకి ఈ నిధులు ఇవ్వకపోవడం, వాళ్ళకి పెత్తనం అవును. లేకపోవడంతో వెళ్ళిపోయారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి ఒక అదృష్టం వచ్చింది. అవును, అదే అంటున్నాను నేను. మిగతా వాళ్ళు కూడా అటు వెళ్తారు ఇప్పుడు. ఉమ్, ఆ ఉమ్, విధంగా బెనిఫిటే కదా, అవును. ఉమ్. వైసీపీకి నష్టమే కదా. పంచాయతీల విషయంలో ఈ తరహా గుర్తింపు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి గత 5 ఏళ్లలో? ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి అధికారం, ఉమ్, కానీ అధికారాన్ని ఇంటికి పంపించాడు ఆయన. అది తేడా. డైరెక్ట్ గా డైరెక్ట్ వీళ్ళతో సంబంధం లేకుండా. అంతే అంతే. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇక్కడ సంక్షేమం అభివృద్ధి, అవును. ఇతని సంక్షేమ ఎజెండా వాళ్ళది అభివృద్ధి ఎజెండా. ఉమ్, ఇతను సంక్షేమాన్ని ఇంటికి పంపించాను కాబట్టి అభివృద్ధి గురించి జనం అనుకోరనుకున్నాడు, ఉమ్, కానీ జనం తిప్పికొట్టారు. ఉమ్, ఇప్పుడు అభివృద్ధిని వీళ్ళు ఇస్తున్నారు, సంక్షేమాన్ని వదిలేశారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. రూరల్లో నిలబెట్టుకున్న ఓట్ బ్యాంక్ మీద ఎంతవరకు ఈ గ్రామ సభలు ప్రభావితం చూపిస్తారు రేపు భవిష్యత్తులో? ఖచ్చితంగా ఎవడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు గ్రామ ప్రాంతాలలో ఎక్కువగా సీట్లు సాధిస్తారు. ఉమ్, ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రిందసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70-80% సర్పంచులు గెలుచుకుంది, అవును. పంచాయతీలు గెలుచుకుంది. అవును. అదే సందర్భంలో 100కి